టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఎస్పెషల్లీ మా శాఖలో ఈ ఐటీఐలు ఇంతకు ముందు 65 ఐటీఐలు ఉండే ఆ ఐటీఐలో ఒక్క పైసలు కూడా ఖర్చు పెట్టకుండా ఆ ఐటీలు అన్ని కూడా నాశనం చేస్తారు టిఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు, ఇవ్వలేదు. అప్పుడు మన అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. కానీ ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలతో ఉన్నాము, ప్రజల సంక్షేమం కోసం పనిచేద్దామని చెప్పి మీకు 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం ఈ 13,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయినప్పటికీ కూడా మా ప్రజలు మంచి బియ్యం మంచిగా వండుకొని తినాలి, మా పిల్లలు మంచిగా చదువుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఊహించలేదు, మనం ఇందిరమ్మ ఇల్లులో అని ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 12 సంవత్సరాల క్రితము అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే సామ్యుల్ గారు చెప్పినట్లు ఇందిరాగాంధీ గారు అప్పుడు 71, 72లో గరీబీ హటావో అని చెప్పి ఆ రోజులలో అసైన్ భూములు ఇచ్చింది ఇందిరాగాంధీ గారే. అంటే వారు ఏదైతే ఆలోచనతోని ఈ దేశాన్ని ముందుకు నడిపించినారో ఇందిరమ్మ గారు, వారి పేరు మీద మళ్ళొకసారి మన ప్రజలకు మనం ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది.